భగవంతుడు చెప్పాడో కొన్ని జన్మల పాటు చేయవలసినటువంటి సాధన అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనంటే స్వధర్మాచరణ నుంచి ప్రారంభం అవుతుంది. స్వధర్మాచరణని చక్కగా చేసినప్పుడు చేయడం మొదలెడితే ఇంకక్కడి నుంచి ఒక్కొక్కటిగా మనం ఈ మార్గంలో విశేషంగా ముందుకెళ్ళగలుగుతాం. అక్కడ స్వధర్మాచరణ అంటే అక్కడ మళ్ళీ ఈ తత్వాన్ని తెలుసుకోవడం ఇదంతా కూడా ఏదైతే ఉందో దీన్నే శాస్త్రంలో జ్ఞాన మార్గము అని అంటారు. అయితే జ్ఞాన మార్గం అనేది చివరిది. దానికంటే కూడా ముందున్నటువంటిది ఏమిటి అంటే ముందు ఒక మార్గంలో వెళ్ళి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అని అంటే మధ్యలో మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అని అంటే ఒకటి కర్మ మార్గం, ఇంకోటి భక్తి మార్గం. అంటే స్వధర్మాన్ని మనకి విహితమైనటువంటి ధర్మాన్ని ఎన్ని పనులున్నా ఎన్ని వ్యవహారాలు ఏమున్నా కూడా దీనికని కొంత సమయం మనం తప్పకుండా పెట్టుకొని మనం ఆచరించవలసినటువంటి ధర్మాల్ని చక్కగా యథాశక్తి తప్పకుండా ఆచరిస్తూ ఆ భగవంతుడి యొక్క విషయంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉంటూ భగవదారాధన చేస్తూ అంటే ఆ భగవదారాధన చేయడమే అక్కడ భక్తి మార్గం అని అంటే మనకు విహితమైనటువంటి కర్మల్ని ఆచరణ సంధ్యావందనం మొదలుకొని ఉన్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఏ కర్మలైతే విహితమై ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆచరించడం అనేది కర్మ మార్గము అని అంటే. కాబట్టి ఈ కర్మ మార్గం ఈ భక్తి మార్గం ఈ రెండింటినీ కూడా ఆచరించడం ద్వారా ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళేటటువంటి యోగ్యతని మనం సంపాదించుకుంటాం. ఆ తర్వాత ఆ మార్గంలో వెళ్ళి చివరికి భగవంతుడు చెప్పినట్టుగా అనేక జన్మ సంసిద్ధ ఇత్యాదులన్నీ కూడా అలా ముందుకు వెళుతూ ఉంటాయి.